అందరికీ నమస్కారం। ఈ రోజున మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఒక మంచి కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఆ కార్యక్రమం మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యురాలు నందమూరి తారక రామారావు గారి పుత్రిక అయినటువంటి శ్రీ పురంధేశ్వరి గారు ఈరోజు పత్రికా విలేకరుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం అయిన తర్వాత మీనన్ గారు అదే శివప్రకాష్ గారు కూడా ఈ వర్క్షాప్ రావడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా గత వారం నుంచి కూడా భారతదేశం అంతా కూడా ఈ వక్ఫ్ బిల్ మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు। అదేవిధంగా ఈ రాష్ట్రంలోని డెవలప్మెంట్ గురించి కూడా మేడం గారు మీ అందరికీ తెలియాలి। ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది ముఖ్యంగా మైనారిటీస్కి ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతునే దాని మీదే ఈరోజున పత్రికా విలేకరుల సమావేశం ఇప్పుడు ఏర్పాటు చేసింది। ఆ తర్వాత ఈ వర్క్షాప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి బాజీ గారు కానీ మరి పెద్దిరెడ్డి కిరణ్ గారు కూడా వస్తూ ఉన్నారు, రామచంద్రారెడ్డి గారు కూడా వారు కూడా ఇప్పుడు పురంధేశ్వరి గారిని విలేకరులు చేసి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు। పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను। నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కొన్ని అంశాలు ప్రెస్ మాధ్యమంగా ప్రజలకి తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అదే సందర్భంలో వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో చట్టరూపం దాల్చిన తరువాత మైనారిటీ సోదరిమణుల్లో కూడా అవగాహన కల్పించాలి అనేటువంటి ఆలోచన, అదేవిధంగా వక్ఫ్ బిల్ మాధ్యమంగా మతపరమైనటువంటి అంశాల్లోకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తల దూర్చడం లేదు। కేవలం ముస్లిం వర్గాల్లో వెనుకబడి ఉన్నటువంటి పశ్మందీలు అని చెప్పి ఎవరైతే మనం అనుకుంటామో వారికి మరియు మైనారిటీ సోదరిమణులకి న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటే ఈ యొక్క సవరణను చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది అనేటువంటి విషయాన్ని మైనారిటీ వర్గాల్లోకి తీసుకుని వెళ్ళాలి। కాబట్టి అందరికీ కూడా ఇవాళ కార్యశాల నేను అన్ను కానీ ఒక అవగాహన సమావేశం ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ముందుగా డెక్కన్ హెరాల్డ్కి సంబంధించి మనం చూసాం, ఛార్జ్ షీట్లో ఈడీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి పేర్లు చేర్చడం, ఆ తర్వాత యావత్ భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేయాలి అని చెప్పి పిలుపునివ్వడం, మన రాష్ట్రంలో అయితే పెద్దగా జరగలేదు అసలు ఉద్యమం దానికి సంబంధించి। కానీ కొన్ని రాష్ట్రాల్లో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు వారు నిర్వహించడం జరిగింది। అయితే ప్రధానంగా అసలు ఈ డెక్కన్ హెరాల్డ్ కేసు ఏమిటి, నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటి, దాని పూర్వాపరాలు ఏమిటి, అసలు భారతీయ జనతా పార్టీ జోక్యం దీంట్లో ఎంతవరకు అనేటువంటి అంశం, ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఇది భారతీయ జనతా పార్టీ విద్వేషపూరితంగా ప్రేరేపించింది అనేది ఏదైతే మా మీద అభియోగం మోపుతున్నారో అది ప్రజల్లో వారికి ఉన్నటువంటి ఈ అనుమానం కావచ్చు, లేకపోతే ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అప్పటి మన దేశ మొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు 1937వ సంవత్సరంలో వారు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థని వారు ప్రారంభించారు। అయితే ఇది జవహర్లాల్ నెహ్రూ గారు మాత్రమే దానికి అధిపతి కాదు, జవహర్లాల్ నెహ్రూ గారితో పాటుగా అప్పట్లో 5,000 మంది స్వాతంత్ర సమరయోధులు ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్లో వారు పెట్టుబడి పెట్టడం జరిగింది, వారందరూ కూడా దాంట్లో షేర్ హోల్డర్స్। అది కాలక్రమేణా అప్పట్లో ఏమిటంటే ఇది ఎందుకు ప్రారంభించారు అని అంటే
మన యొక్క భావాల్ని ప్రజలకి తెలియజేసేటువంటి మీడియా లేదు కనుక 3 పత్రికల యొక్క ప్రచురణ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ని నెహ్రూ గారు ఈ 5,000 మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క సహకారంతో ఆయన ప్రారంభించారు. ఒకటి నేషనల్ హెరాల్డ్, ఇది ఆంగ్ల పత్రిక. 2 క్వామీ ఆజాద్ అనేటువంటి ఉర్దూ పత్రిక. 3 నవజీవన్ అనేటువంటి ఒక హిందీ పత్రిక. ఈ 3 పత్రికల యొక్క ప్రచురణ బాధ్యతని తీసుకుని ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ని ప్రారంభించడం జరిగింది. కాలక్రమేణా అది ఒకంత దాని ప్రాధాన్యత కోల్పోవటం, అప్పుల ఊబిలో చిక్కుకోవటం, నెమ్మదిగా అది క్షీణించడం. 2010వ సంవత్సరానికి వచ్చేటప్పటికల్లా కేవలం 5,000 మంది ఎవరైతే అప్పట్లో స్వాతంత్ర సమరయోధులు దీంట్లో భాగస్వాములుగా ఉన్నారో ఆ సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ 1057 మంది మాత్రమే మిగిలినటువంటి నేపథ్యం. 2010వ సంవత్సరంలో ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రిక ప్రచురణ మూసివేసి నష్టాల్లో కూరుకుపోయినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఈ నేషనల్ హెరాల్డ్ అనేటువంటి ఈ అసోసియేటెడ్ జర్నల్స్ అనేటువంటి సంస్థకి 90 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అప్పు ఇవ్వడం జరిగింది. వడ్డీ రేటు 0 పైసా వడ్డీ లేదు. 90 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ